కేసులో ఉన్నాయా అనేది ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ మహిళలకు సంబంధించి. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చూద్దాం మనదంతా కంఠశోషగా మిగిలిపోతుందో, కనీసం పాలకులు ఏమన్నా వింటారో ఈ సందర్భంగా అనేటువంటిది ఇది. సో మరో టాపిక్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే కాగు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అనేక అవకతవకలు, రెవెన్యూ లోటు, తర్వాత ఈ వీటి మీద ద్రవ్య లోటు, వీటి మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చింది. ఆ నివేదిక కూడా అసెంబ్లీలో సమర్పించడం జరిగింది. సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనని దానికంటే ముందు నేనేమనుకుంటున్నానంటే అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయిపోయాయి. సార్, అసెంబ్లీ సమావేశాలు అయినటువంటి తీరు ఏ విధంగా జరిగాయి అనే దాన్ని ముందు మనం విశ్లేషించి తర్వాత మనం ఆ సబ్జెక్టులోకి వెళ్తాం. శాసనసభ భారతదేశంలోనే అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల సమస్యల్ని చర్చించి చట్టాలను రూపొందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వేదికగా ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పనితీరు మీద రాజకీయ విశ్లేషకులు కానీ, న్యాయ నిపుణులు కానీ, జర్నలిస్టులు కానీ, పౌర సమాజం నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యవస్థ పరిశీలిస్తే చారిత్రక రాజ్యాంగ రాజకీయ దృష్టిలో చూసుకున్నప్పుడు ప్రజాస్వామ్య కోణాల నుంచి ఒక సమగ్ర విమర్శనాత్మక విశ్లేషణ అనేది ఏంటిదైతే ఇప్పుడు ఈ అసెంబ్లీ తీరును చూసినప్పుడు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాజ్యాంగపరమైనటువంటి ప్రాముఖ్యతను పరిశీలిస్తే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ ప్రజాస్వామ్య పాలనకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న సభ ఇది. ప్రజలు ఎన్నుకున్న సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి బడ్జెట్టు, చట్టాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు అన్ని అసెంబ్లీ చర్చల ద్వారా ఒక సమగ్రంగా డిసైడ్ చేయాలి. కానీ జరుగుతుంది ఏంటి? అసెంబ్లీ అంటే ఒక చర్చల సభ, ఒక విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల గొంతుకుగా పనిచేయాల్సినటువంటి సభ వాళ్ళ గొంతుకుగా, వాళ్ళ వెటకారాలకి, వ్యంగ్యాలకి, ఆగ్రహానికి, ఆవేశానికి వేదిక అయిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రమంగా ఒక గంభీరమైన చర్చా వేదిక నుంచి రాజకీయ ప్రతిష్టంభనలో లేకపోతే రాజకీయ వికృత చర్చలకు వేదికగా మారిందనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ప్రతిపక్షం మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ అక్కడ చర్చల నాణ్యత మాత్రం ఇది దెబ్బతీస్తుంది. చాలాసార్లు ప్రజా సమస్యలని సీరియస్గా చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు, సభలో లేని వారి గురించి విమర్శలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలు ఇవన్నీ కూడా సభను పూర్తిగా ఆక్రమిస్తున్నటువంటి మాట చూస్తే చాలా ఇబ్బందికరంగా, జుగుప్సాకరంగా ఉంది. అసెంబ్లీ సమావేశాల వ్యవధి కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ సంవత్సరానికి కనీసం ఒక దీని ప్రకారంగా ప్రొసీజరల్గా కొన్ని నెలల పాటు సమావేశమై చట్టాలు, విధానాలు, ప్రజా సమస్యల మీద చర్చించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశాలు రోజుల తరబడి జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఆరోగ్యకరమైనటువంటి చర్చలు ఏం జరగట్లేదే. వాళ్ళ కోసం వాళ్ళ వేదికలుగా, రాజకీయ వేదికలుగా మారిపోయేదినటువంటి పరిస్థితి. అందుకని తక్కువ రోజుల సమావేశాలంటే తక్కువ చర్చలు, తక్కువ ప్రశ్నోత్తరాలు, తక్కువ ప్రజాస్వామ్య పర్యవేక్షణ, ఏదో మొక్కుబడి కోసం పెట్టుకోవటం, మామా అని పెంచుకోవటం, వాటిల్ని కూడా సమస్యల మీద కాకుండా పక్కదోవ పట్టించడం, ఇది జరుగుతున్నటువంటిది. ప్రతిపక్షం అంటే ఏంటంటే వాళ్ళని ఫుట్బాల్ ఆడుకోవడానికే తప్ప వాళ్ళ యొక్క గోడు వినేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సూచనలని పాజిటివ్గా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందనేది అటు కౌన్సిల్లో కూడా చాలా ప్రూవ్ అయింది. అంటే ప్రశ్నించటం, లోపాలను బయట పెట్టడం, ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం ప్రతిపక్షం బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎలాంటి మర్యాద వచ్చిందో చూసాం కదా. తరచూ మైకులు ఆఫ్ చేయడం, ఒక్కసారి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక సీనియర్ మంత్రి, ఒక మాజీ మంత్రి లాంటి బొత్స సత్యనారాయణ మీద కూడా ఓ అని చెప్పని మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారి అరవటం, అతను హాస్పిటల్ పాలు చేయటం ఇలాంటివే జరిగాయి. గతంలో అనేక సందర్భాల్లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినా ఇంత శృతి మించినటువంటి స్థాయి అయితే ఎక్కడా లేదు అనేది మనం చూసాం. సో మరి ఈ సభల యొక్క తీరుతెన్నులు, వ్యవహారం ఏ దిశగా మారుతుంది, ఎక్కడ దాకా వెళుతూ ఉంది అనేటువంటి విమర్శలు కూడా మనకి గమనించాలి. సాధారణంగా చూసుకున్నట్టయితే ఒక చట్టాన్ని తీసుకురావడానికి ముందు దాని మీద కొంత విస్తృత చర్చ
పరిశీలన, నిపుణుల అభిప్రాయాలు, కొంత కసరత్తు ఇవన్నీ జరగాలి. కానీ ఏమీ లేకుండా ఏదో గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ అనుకూల మీడియాలో కాపీలు పిఆర్ఓలు తయారు చేస్తే వాటి మంచి చెడ్డల వాస్తవాలు తెలుసుకోకుండా వాటి గురించి మాట్లాడటం, దాని మీద ఒక ఇష్యూ అవటం, దాని గురించి మళ్ళీ వాళ్ళు నాలుగు ఖర్చుకొని దానికే స్టికాన్ అయ్యి గొడవలు చేయటం, ఇది జరుగుతున్నటువంటి తీరు. అంటే శాసన ప్రక్రియ యొక్క నాణ్యత తగ్గించే ప్రమాదం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసెంబ్లీ చర్చల ద్వారా స్థాయి కూడా ఒక కీలకమైనటువంటి అంశం. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సభల్లో ఒకటిగా ఒకప్పుడు గుర్తింపు పొందుతుంది. ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, జలగం వెంగళరావు గారు కావచ్చు, కాసు బ్రహ్మానందరెడ్డి, ఇలాంటి ఆ అపోజిషన్లో చూసుకుంటే అటు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా గుమ్మడి నరసయ్య గారు, కమ్యూనిస్టు నాయకులు, ఇలా అనేక మంది మహామహులందరూ ఉండేవాళ్ళు. కానీ ఆ కాలంలో వాదనలు గట్టిగా ఉన్నప్పటికీ కూడా అవి విధానపరంగా ఉండేవి, చాలా హోందాగా జరిగాయి, అవి సిద్ధాంతపరంగా జరిగాయి. కానీ ప్రస్తుత చర్చలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగత విమర్శలు, దిగజారిపోయినటువంటి సంభాషణలు, దిగజారిపోయిన మాటలు, స్పీకర్ పాత్ర కూడా చాలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇక మనం చెప్పాల్సిన పని ఇది. అనే వెటకారాలు, వ్యంగ్యాలు, నోటికొచ్చినట్టు మాట్లాడతాం. కానీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్పీకర్ వ్యవహారం రాజకీయ వివాదాలకి కేంద్ర బిందువు అయింది. వాళ్ళందరికంటే కూడా 4 అవకులు ఎక్కువే చదివామన్నట్టుగా తయారైందని చెప్పని పరిశీలకులు చెప్తున్నారు. ప్రతిపక్షం తరచు స్పీకర్ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చాలా రాష్ట్రాల్లో ఆరోపిస్తున్నారు. ఇక్కడైతే అసలు డోంట్ కేర్, మనదే అసెంబ్లీ, మనదే రాష్ట్రం, మనదే ఇలాకా అన్నట్టుగా తయారైపోయింది తప్ప ఎక్కడ ఒక గౌరవప్రదమైనటువంటి వ్యవహార శైలి లేదు. అసెంబ్లీ పారదర్శకత కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి అంశం. ప్రజలు తమ ప్రతినిధుల్ని ఎలా మాట్లాడుతున్నారో అని గమనిస్తారు, ఏ సమస్యలను ప్రస్తావిస్తున్నారని పరిశీలిస్తారు, ఎలా ఓటు చేస్తున్నారు, మనకు అనుకూలంగానా ఇదిగానా, వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని చూస్తారు. టెలివిజన్ ప్రసారాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలకు చేకూర్చాలి. కానీ ఎడిటెడ్ వెర్షన్స్ మాత్రమే ఈ రోజున ప్రజలకు అందించే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల ఆసక్తి కూడా దీనివల్ల క్రమంగా తగ్గిపోతుంది. ఏముందో ఇదంతా పార్షియల్ టెలికాస్ట్ తప్ప అసలు ప్రాపర్గా జరుగుతుంది కాదనే పరిస్థితికి జనాలకి కూడా తెలిసిపోయింది. కాబట్టి ఆసక్తి తగ్గిపోయింది. ఇది ఇంకొక విమర్శనాత్మక అంశం ఏంటంటే రాజకీయ కేంద్రీకరణ అంతా కూడా అక్కడే జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో అధికారం కొన్ని నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందో తప్ప అందరికీ కూడా సమానంగా స్వాతంత్రం లేదు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శగా చూడాలి. సో అనేక సందర్భాల్లో సభ్యులు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే తప్ప వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడడానికి వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళకు కూడా మైకులు కట్ అయిపోతాయి. అయితే ఈ విమర్శల మధ్య కూడా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. పూర్తిగా మనం విమర్శిస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారా అనేక కొన్ని సంక్షేమ పథకాలు ఇలాంటివి కూడా ఎదుగుతూ ఉంటాయి. రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, పేదల కోసం అనేక విధానాలు, ఇవన్నీ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి, జరగలేదంటలా. కానీ వాటికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అక్కడ ఉండదు, మీడియాలో కూడా ఉండదు. ఇది ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే దాని పనితీరు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూనే ఎవరైతే చెప్తారో వాళ్ళే మళ్ళీ దీన్ని తప్పుదోవ పట్టిస్తాడు. రోజుల్ని పెంచడానికి ప్రతిపక్షానికి సముచిత స్థానం ఇవ్వాలని కానీ చట్టాల మీద సీరియస్గా డిస్కస్ చేయాలని కానీ చెప్పడు ఆయన స్పీకరు. ప్రతిపక్షానికి హోదా లేదు, మీరు 11 అని చెప్పని ఎద్దేవా చేసి ఇస్తారు ఎవరు అనేది వేరే సంగతి. కానీ ప్రతిసారి కూడా హెకిల్ చేయటం అనేది అవసరమా? ఆరోగ్యకరమైనటువంటి చర్చలు జరగాలి కదా. సో చర్యలు తీసుకుంటే అలాంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు అసెంబ్లీ నిజమైనటువంటి ప్రజాస్వామ్య వేదికగా మారాలి అంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కేవలం ఒక భవనం కాదు, అది ప్రజల ఆశలు, సమస్యలు, భవిష్యత్తు నిర్ణయించబడేటువంటి ఒక వేదిక. ఆ వేదిక గౌరవం, ఆ స్థాయి, ఆ నాణ్యత కాపాడటం రాజకీయ నాయకుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యత కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీపై వచ్చేటువంటి విమర్శలు ఒక ప్రమాదానికి సంకేతం.
అంతే తప్ప మరొకటి. సో ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచడానికి ఒక అవకాశంగా ఇది మారాలి అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగాయి, ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి, ఎంత అపహాస్యం పాలయ్యాయి, ఎంత సమగ్రమైన చర్చ జరిగింది, వీటన్నిటి మీద అటు అధికార కూటమి కూడా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల నుంచి అసలు ఎలాంటి ఫీడ్బ్యాక్